నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సిపి శ్రీనివాస్ భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సిపి పాల్గొని స్వయంగా పోలీస్ సిబ్బంది, తబిత ఆశ్రమం, మంథని డివిజన్ హ్యాండ్ క్యాపెట్స్ వెల్ఫేర్ సొసైటీ, గోదావరికని బాలల సంరక్షణ ఆశ్రమ పిల్లలకు భోజనం వడ్డించారు. పోలీస్ కమిషనర్ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. గత 5 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డప్పు వాయిద్యాలు, పోలీస్ సిబ్బంది, పిల్లలు, మహిళల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కోలాహలం మధ్య వినాయకుడి ఊరేగింపు కొనసాగింది. అనంతరం వినాయకుడిని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిమజ్జనం సందర్భంగా గణేష్ మండల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా లాస్ట్ ఇయర్ కంటే బాగా డెకరేషన్ కానీ తర్వాత విగ్రహం కానీ అందరూ ఏర్పాటు చేసుకున్నందుకు పరిస్థితులతో ఇక్కడ ఈ క్యాంపస్ ఆఫీస్లో ఉన్న అందరూ ఎంతూజియాస్టిక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విసర్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము. దానిలో భాగంగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత మా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, తర్వాత కమిషనరేట్ ఉన్న అందరు పోలీస్ ఆఫీసర్స్కి, రైట్ ఫ్రమ్ లాస్ట్ పర్సన్ టు మీ, ఈ అందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ, దాని తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎవరికి ఏ బాధ రాకుండా, ఒకవేళ బాధలు వస్తే అతన్నే తెచ్చిపెట్టు ఆశీర్వాదం ఇస్తాడని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ చేసేందుకు. చెన్నూరులో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని FTO కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని విధి నిర్వహణలో భాగంగా అటవీ సంపదను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పలువురు అటవీ అధికారులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అడవుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరవద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీ శాఖ సిబ్బంది పనిచేయాలని FRO అప్పలకొండ పిలుపునిచ్చారు. అటవీ రక్షణ ధ్యేయంగా కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రోజున అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా చెన్నూరు డివిజను అటవీ శాఖలో సుమారుగా ఫారెస్ట్ మ్యాట్రీస్ ఇప్పటి వరకు 25 మంది చనిపోయినారు. వాళ్ళను గుర్తు చేసుకోవడంలో భాగంగా 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళను పూర్తిగా తీసుకొని అటవీ శాఖలో అందరూ పనిచేయాలని కోరుకుంటూ చిన్నగా డివిజన్లో ర్యాలీ చేస్తున్నాము. అటవీ శాఖలో వృత్తిరీత్యా వృత్తినే దైవంగా భావించి డెడికేటెడ్గా పనిచేసి సోదరులు చాలామంది చనిపోయినారు. వాళ్ళ స్మృతిలో భాగంగా అవి అమరవీరుల దినోత్సవం జరుపుకున్నాము. ఈరోజు జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవము మన మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ డివిజన్లో 3 రేంజ్లకు సంబంధించి నీలువాయి, కోటపల్లి, చెన్నూరు రేంజ్లకు సంబంధించి సిబ్బంది, అటవీ సిబ్బంది అందరూ ఇక్కడ అమరవీరులకు ఇప్పటివరకు ప్రాణత్యాగాలు చేసి విధి నిర్వహణలో భాగంగా వారి యొక్క ప్రాణత్యాగాలు చేసి అమరులైనటువంటి అటవీ అధికారులకు మౌనం పాటించి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వారిలాగానే అటవీ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉండాలని చెప్పి, మరియు ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని స్టాఫ్ను నిర్దేశించి
దానికి ఆదర్శంగా మళ్ళీ పబ్లిక్ అవేర్నెస్ కొరకు ఈరోజు డివిజన్ స్థాయిలో మేమంతా కలిసి ర్యాలీస్ అనేది నిర్వహిస్తున్నాము. ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరియు డిపార్ట్మెంట్ పరంగా అందరం కలిసి మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ కూడా బ్యానర్స్ పట్టుకొని ర్యాలీ టోటల్ చెన్నూరు డివిజన్ చేయడం జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ మాలా మహానాడు సంఘాలు చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాలా మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని కోరుతూ నేడు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి మాలా మహానాడు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాలా మహానాడు జిల్లా శాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మాలా మహానాడు అధ్యక్షులు గజల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, జాతీయ నాయకులు అఖిలేష్ యాదవ్, చిరాకు పాశ్వన్ చంద్రశేఖర్ ఆజాదుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో చేపట్టిన నిరసన కార్యక్రమాల మద్దతుగా అన్ని జిల్లాల కేంద్రాల్లో మాలా మహానాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. దీన్ని కుట్ర పన్ని ఈ విధంగా ఈ తీర్పుని ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఇలా ఏదో సుప్రీంకోర్టు మరి ఏడుగురితోటి ఇచ్చినటువంటి తీర్పులో మరొకరు అద్దన్న ఆరుగురు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇలా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు, మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి అఖిలేష్ యాదవ్ గారు, మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు చిరాగ్ పాస్వాన్ గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎంపీ మరి ఆజాద్ చంద్రశేఖర్ గారు కూడా ఇలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా మరి చేయడం అన్నది, నిరసన వ్యక్తపరచడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దానికి అనుగుణంగానే ఇలా మరి రాష్ట్ర పిలుపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఉన్నది. ఆ పోరాట సమితికి మరి సర్వయ్ అనే మన రాష్ట్ర నాయకుడు కన్వీనరు, మరి దానికి మన జాతీయ మాలా మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్న గారు కూడా కో కన్వీనర్గా వ్యవహరిస్తూ ఈ పిలుపునివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాలలందరం కూడా ఐక్యతగా ఉండి అందరం ఏ గ్రూపులు ఉన్నా అందరం ఒక గ్రూప్గా ఏర్పడి మరి దీన్ని వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఎంతమంది అయితే మాలలు మరి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రాని వాళ్ళు బయటికి వచ్చి మరి మాలలకు జరిగే అన్యాయం రాబోయే కాలంలో మరి మాలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే చెప్పలేనంత. అసలు మరి రిజర్వేషన్లు అనేవి ఉంటాయో ఎందుకు అని అంటే ఇవాళ గవర్నమెంట్లు అంతా తీసి ప్రైవేట్ ఫారం చేస్తారు. మరి అందులో కూడా ప్రైవేట్ ఫారంలో దాంట్లో కూడా రిజర్వేషన్ అనేది తీసేస్తారు. ఆ ప్రైవేట్లో కూడా 90% ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మరి అట్లయితేనే ఎస్సీలు బాగుపడతారు. ఇంకా అట్టాడు వడగానే ఉన్నారు ఎస్సీలు ఎవరు కూడా ఇప్పుడు విడిపోతే వాళ్లకు కలదు సుఖం. ఎందుకంటే ఎస్సీలు ఒకటై బీసీలు ఒకటైతే ఇవాళ ఉన్నత వర్గాలు ఎవరు పాలించలేకపోతారు, వీళ్ళకే రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్ని విభజన అనేది సూత్రం తీసుకొచ్చారు. మరి ఇంకోటి మందకృష్ణ గారు కూడా మరి ఒకసారి ఆలోచించాలి. మరి ఎందుకనంటే అంబేద్కర్ గారి మీద ఏకవచనంతో మాట్లాడడం సరికాదు. మీరు నిన్న మొన్నటి దాకా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ మా తాత అని చెప్పుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇంత దూరం ఇంత ఎత్తుగా ఎదిగి ఇవాళ ఉన్నత వర్గాల వాళ్ళు మరి బీజేపీ దగ్గరై వాళ్ళతోటి కాళ్ళు మొక్కి అది చేసి మరి ఇవాళ మీరు ఏదో సాధించిందని అనుకుంటారు. మన మిత్రులారా, వర్గీకరణ ద్వారా నీకు వచ్చే ఎంత ఈ రాష్ట్రంలో దగ్గర కొన్ని లక్షల మంది మన దళితులే గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఇచ్చేదాంట్లో 15% పోతే ఇంకా 80%, ఒక 100 లక్షల ఉద్యోగాలు ఉంటే 15 పోతే ఇంకా 80,000 మంది ఈ రాష్ట్రంలో దళితులు రోడ్ల మీద పడతారు. కాబట్టి మిత్రుల ఉద్యోగం వచ్చిన వాళ్ళ గురించి మర్చిపోదాం. ఎవరైతే నిరుద్యోగులు రోడ్ల మీద పడుతున్నారో ఆ రోడ్ల మీద పడ్డటువంటి వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కార్పొరేషన్ల ద్వారా ఆ నిధులు నిపేక్షలు అందజేసి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడడానికి ఇలా చర్య తీసుకున్నట్టు ఉంటే తప్పకుండా ఈ కొట్లాట రాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే
అగ్రవర్ణాల రాజ్యం వెళ్తున్నటువంటి పరిపాలన మన చేతులు లేదు కాబట్టి వాళ్ళే ఈరోజు మనది సాట తోడు వేసి కుక్కలందరూ పెట్టిన పరిస్థితి చేస్తారు. ఏది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలో కానీ అందరికి ఇదే విధంగా చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో కానీ దేశంలో కానీ మరి దళితులు కానీ దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్పకుండా ఏం చేయాలంటే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ నిరుద్యోగ గురించి ఆలోచించినట్టు ఎంత ఉంటే ఈ వ్యవస్థలో ఈ లొల్లిలు రావి కొట్లాడు కడమిండి అన్నం ఉన్నట్టయితే ఎవరు కానీ ఏ లొల్లి కొట్లాడు. కానీ అన్నం లేకపోతే కనీసం ఏం చేస్తా రొట్టె దొంగతనమో లేక ఏదో రకమైన పరిస్థితికి వెళ్తారు. ఇలా నిరుద్యోగులు కొంతమంది దేనికి డ్రగ్స్కు అలవాటు అవుతారు, కొంతమంది రకరకాల బానిసతులు అయిపోతారు. కాబట్టి ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే తప్పకుండా బ్యాంకుల ద్వారా ఆ యొక్క నిరుద్యోగులకు తప్పకుండా ఏదైతే భవిష్యత్తును మనం వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్ నియమించి ఆ నియమాల ద్వారా అప్పయిపోయినట్టు ఉంటే ఈ లొల్లి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వర్గీకరణలు కానీ విడిపోతే పడిపోతే రాజ్యాంగం పోతే మనవాడు. నక్కలపల్లి వాగు విషయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్పై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను చెన్నూరు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. నక్కలపల్లి లోతువాగు వంతెన నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులకు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. 28 లక్షల రూపాయలతో వాగుపైన వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని అన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి అటవీశాఖ వారి ఆధ్వర్యంలో వంతెనను పూర్తి చేస్తామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఈరోజు స్థానిక చెన్నూరులో ప్రెస్ మీట్ పెట్టి ముక్తకంఠంగా చెప్పేది ఏమంటే స్థానిక నాయకులైన రామయ్య గారు బీజేపీలో ఉండి నిన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి బీజేపీకి వెళ్ళి 5 సంవత్సరాల నుంచి ఆయన పాలన మర్చిపోయి 5 సంవత్సరాల నుంచి ఆయన టోకెన్ గడి తిరిగి ఏ పని చేసింది లేదు. కానీ ఇవాళ నేను ఏదో మొన్నటికి మొన్న 40 సంవత్సరాల నుంచి పడని వర్షాలు అధికంగా పడతాయని ముక్తకంఠంగా పేపర్లు మొత్తుకుంటున్నాయి, పబ్లిక్ మొత్తుకుంటున్నారు. ఇంత వర్షాల్లో కూడా మా వివేక్ వెంకటస్వామి గారు రోడ్డు దగ్గర వెంపడే రాత్రి అని చెప్పి అక్కడికి వెళ్ళి స్థానిక మరమ్మతులు జరగడం జరిగింది. అప్పటికప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ భారీ వర్షం పడి కొట్టుకపోతే దాన్ని చూపెట్టుకొని పదే చెప్తున్నారు. ఇది బీజేపీ నాయకులకు తగదు. నిన్నగాక మొన్న ఇక్కడ గుడ్డపల్లె వాగు ఎక్కువైపోయి రోడ్డు తెగితే రాత్రి 8 గంటలు పోయి అప్పటికప్పుడే మరమ్మతులు చేయించి ఊరికి సౌకర్యం చేసిన మా గొప్ప ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇంత మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మీరేం చేసిందో నీకు ఇది చేసి నాకు చెప్పట్లేదు, ఇది చేస్తలేరు మీరు అని చెప్తున్నారు. గెలిచి 8-9 నెలలు అవుతున్నది. అందులో 2 నెలలు ఎలక్షన్ అయింది, 2 నెలలు ఎంపీ ఎలక్షన్ అయింది, 2 నెలలు వర్షాలతోటి ఇప్పటికి ప్రాబ్లంనే ఉన్నారు. ఏ ఊరికి పోయినా ఏ ఊళ్ళకి ఇంత సమస్య ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ స్పందించి రాత్రి అనకుండా పగలనకుండా సమస్య తెలుసుకుంటూ ప్రజల ముందర నిలబడే వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దమ్ముంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, చేసి చూపెట్టండి. మీకు ఇంత పని చేసిన వాళ్ళని చూపెట్టండి. మా ఎంపీ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు ప్రతినిత్యం ప్రజాసేవకే అంకితమైనట్టుగా వారానికి 3 నుంచి 4 రోజులు ఇక్కడనే తిరుగుతున్నారు. మీకు కనబడతలేదా? డెవలప్మెంట్ కనబడతలేదా? ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేసి నిన్న కాక మొన్న ఉజ్వల పథకం కింద 41 కోట్ల శాంక్షన్ చేసి మన దగ్గర ముగ్గు వేయడం జరిగింది. ఆ త్వరలో మన చెన్నూరు నీళ్ళ కష్టాలు కూడా పోతున్నాయి. దాన్ని ఒక రోడ్డును పట్టుకొని నక్కలపల్లి వాగు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. నువ్వు అందులో మండల్ ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు మీరు అదే డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా కనీసం దాన్ని సౌకర్యాలు కల్పించకుండా ఇది వాగుది పట్టించుకుంటలేరు. ఇప్పటికి ఎన్నిసార్లు వేయండు? దాపు 5 నుంచి 6 సార్లు వేయండు. ఆ ఊళ్ళో మొన్న ఈజీఎస్ నుంచి 5 లక్షల రోడ్ వేయించిండు, 2 బోర్లు వేయించిండు. ఆల్రెడీ దీనికి తక్షణ మరమ్మతు కింద 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది సరిపోవని రివైజ్ ఎస్టిమేట్ చేసి నిన్న మొన్న మళ్ళీ టెండర్కి పంపేయడం జరిగింది 28 ల్యాక్స్. ఇట్లాంటి డెవలప్మెంట్ చూసి చేసుకోవాలి. అట్లనే బంధంకి కూడా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఇక మన దుబ్బపల్లె రోడ్డు కూడా రోడ్డు దగ్గర కలవాటు చేయకపోతే తక్షణమే అక్కడికి స్పందించి అక్కడికి వెళ్ళిపోయి అప్పటికప్పుడు 2 లక్షలు చేసి అక్కడ మరమ్మతులు చేయించడం జరిగింది. ఇట్లాంటివి చూడకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గెలిచి 9 నెలల కాలమైంది. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఎంపీ ఎలక్షన్లో భాగంగా
అన్ని పార్టీల వాళ్ళు తిరుగుతున్న క్రమంలో మళ్ళీ ఎంపీగా మా వంశీబాబు గారు గెలిచారు. ఈ 9 నెలల కాలంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని కొండను ఢీకొంటే పేరు వస్తుందని మాజీ మండల ప్రెసిడెంట్ మంత్రి రామయ్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. 5 ఏళ్ల పాలనలో 5 వర్షాకాలాలు వచ్చాయి. ఎన్నడైనా వెళ్ళి నక్కలపల్లి బ్రిడ్జిని నువ్వు చూసావా? ఆ వారి ప్రజల కష్ట సుఖాలు నువ్వు తెలుసుకున్నావా? మరి అలాంటప్పుడు 9 నెలల కాలంలో ఈ ఒక్క వర్షాకాలంలోనే ఇంత రచ్చరచ్చ చేసి వివేక్ గారు అక్కడికి వెళ్ళడం లేదని 5 సార్లు ఎమ్మెల్యే గారు అక్కడికి సందర్శించడం జరిగింది. మొదటి విడతగా 13.5 లక్షలు మంజూరు చేస్తే సరిపోలేదని మొన్న R&B వాళ్లకు 25 లక్షల టెండర్ పలకడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకొని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ భూమికి బదులు ఆ భూమి మహబూబ్ నగర్ జిల్లాలో 7 ఎకరాలు ఇవ్వడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లాలో 7 ఎకరాల భూమి ఫారెస్ట్ వాళ్ళకు అనుసంధానం చేసి నక్కలపల్లి రోడ్డును అభివృద్ధి దిశగా నడిపేందుకు మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. నీ రాజకీయ ఉన్నతి కోసం పబ్బం నడుపుకునే విధంగా పదవి పోయిందన్న బాధలో కొండను ఢీకొంటే నాకు పేరు వస్తుంది అనుకోవడం తప్పు. రామయ్య గారు, మీకు ప్రభుత్వం ఉంది. ఊరు వాళ్ళని పిలిచి ఫారెస్ట్ భూములు దున్నడం లేదని బండి సంజయ్ గారు మా మంత్రిని నేను పూడు పట్టాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ ఊరు జనాలను తీసుకొచ్చి మా వివేక్ వెంకట స్వామి గారిని బదనాం చేసే లెక్కలు మీరు చేశారు. ఏమన్నా ఉరగబెట్టారా? ఏమీ లేదు. కోటపల్లి మండలంలో నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని మీరు పదే మాట్లాడడం సమంజసం కాదు. మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం ఉరగబెట్టింది లేదు. దయచేసి ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. అప్పుడు మీరు టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నువ్వు మండల ప్రెసిడెంట్గా ఉంటివి. ఏమీ నక్కలపల్లి బ్రిడ్జి చేయడానికి నీకు వీలు కాలేదా? 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కనాడు కూడా నక్కలపల్లి గ్రామాన్ని సందర్శించని నువ్వు మా వివేక్ వెంకట స్వామిని గారిని విమర్శించడం సబబు కాదు. ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని మండల పార్టీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముక్తకంఠమై ఖండిస్తున్నాం. పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈసారి పర్యావరణ హితంగా ఉండే విధంగా మట్టి గణపతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు మహిళలు భక్తులందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా నస్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా మండపాల్లో పూజా కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులోని శ్రీవిద్య గణేష్ మండలి వద్ద పూజారి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు దంపతులు పూజల్లో కూర్చొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంధువులకు ఈ సంవత్సరం విద్యానగర్లో రెండవ సంవత్సరం సందర్భంగా మరి 5వ రోజున ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యొక్క పూజా కార్యక్రమానికి మనం ముఖ్యంగా ప్రణాళిక వ్యూహకర్త అయినటువంటి శ్రీమాన్ బలరాం గుప్తా దంపతులు ఈరోజు పూజా కార్యక్రమాలు కూర్చున్నారు. అలాగే విగ్రహదాత సంఘ రాజయ్య లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ మేమున్నాము అని చెప్పి చక్కగా బలమిస్తూ ఈ మహత్తరమైన కార్యక్రమం జరుపుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. కాగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ, జయశంకర్ కాలనీ, న్యూ నాగార్జున కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండలాల వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కృష్ణ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్ కాలనీ ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలి వద్ద శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు కాలనీలో ఏర్పాటు చేసిన మండపాలలో ఆయా నిర్వాహకులు 5వ రోజు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అవిఘ్న మండలి గణేష్ మండలిలో 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. భక్తులు అలాగే బీజింగ్లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ డివైసీఎంఓ ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రం ఆధ్వర్యంలో చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించారు. మానవ శరీరంలోని అంతర్గత అవయవాలపై నైపుణ్యంతో పనిచేసే పరికరాల ద్వారా ప్రయోగాలను ఎలా పెంపొందించుకోవాలో జిల్లా స్థాయి జిజ్ఞాస సంచార ప్రయోగశాల నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు జిజ్ఞాస ప్రయోగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అయస్కాంతం యొక్క ఆకర్షణ, లిట్మస్ పేపర్లు, సోలార్ వ్యవస్థ, పెరిస్కోప్ యొక్క ఉపయోగాలు, కటకం వాడుక, సూక్ష్మదర్శిని వాడుక, గ్లోబల్ను మాదిరి ప్రయోగాలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. వరద బాధితులకు తెలంగాణ పోలీసులు 11 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హైడ్రా విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్లో ఒత్తిళ్లకు లొంగకుండా కూల్చివేతలు చేస్తున్న హైడ్రా చర్యలపై అన్ని జిల్లాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో వేములవాడ మూలవాగుకు ఆనుకొని ఉన్న కట్టడాల కొలతలు తీసుకున్నారు. బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్కుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొండపాక మండలం మర్పడగ ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. పిల్లలు ఆరోగ్యంగా చురుగ్గా ఎదగాలంటే మెనూ ప్రకారం పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీ భవనం చుట్టూ కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనదని పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పాల్గొని పలువురికి సభ్యత్వం అందజేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. అందుకు క్షేత్రస్థాయికి పార్టీని తీసుకువెళ్తేనే ఇది సాధ్యమని అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేరు. ఈ పంచాయతీలు అన్ని కూడా పోవాలంటే ఈ మంత్రి పదవి పంచాయతీ పోవాలని నేనైతే మా బీజేపీ పాపం కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే నాకు ఎట్లాగో బాధ అనిపిస్తారు. వరదలతో నష్టపోయిన ఒక్కో కుటుంబానికి 16,500 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒక్కో కుటుంబానికి అందించే సాయం బాధితుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. సుమారు 16,500 ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా ఎన్యూమరేషన్ అయిపోయింది. కలెక్టర్ గారు ఆ అకౌంట్ నెంబర్లన్నిటికీ కూడా అమౌంట్ని బదలాయిస్తున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి మోసగాళ్లను ఈ ప్రపంచంలో ఎవరూ చూడలేదని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ను చీట్ చేసి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో ప్రజల నుండి తగిన గుణపాఠం తప్పదన్నారు. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాని దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండేటోనివి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయినావు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు.
మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు, గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్తా ఉన్నాను. ఇక కడియం శ్రీహరి మాట్లాడిండు, 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళకి లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దునొస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. ఇదానికి నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.